అన్న ఇప్పుడే చూశాను. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలు అయితే ఏముండదు అన్న. చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అంటే ఇందులో కొన్ని నేను నిజంగా శంకర తీసాడా అని అనిపించింది నాకైతే సినిమాలో అయితే. అసలు ఏంటి శంకరు అసలు ఒకసారి ఇలా అయిపోయాడా అనిపించింది భయ. మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే సినిమాలో అయితే ఏం లేదు భయ. మ్యూజిక్ అంటవా ఏదో అంతంత మాత్రం ఉంది, ఓకే, వన్ టైం వాచ్. ఇందులో కానీ ఒక మెసేజ్ ఉంది భయ. అంటే ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, అంటే బయట చేస్తే తప్పు అన్నమాట. కమ్ బ్యాక్ అన్నారు, మళ్ళీ గో బ్యాక్ అన్నారు. అది ఎందుకు అన్నారు? మీ చనిపోతేనే గో బ్యాక్ అంటే మీ ఇంట్లో తప్పు జరిగితే పంపించేస్తారా? ఎందుకు పిలిచారు మరి? అలాంటి పిలిచారు, మీ ఇష్టం వచ్చినప్పుడు పిలుస్తారు, మీ ఇష్టం వచ్చినప్పుడు దింగేయమంటారు. ఏంటి భయ ఇది? నాకు ఈ ఫస్ట్ పార్టే బాగుంది భయ. సెకండ్ పార్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు. ఆ హీరోయిన్ అంటే ఉంది, మరి సినిమా మొత్తం అయితే ఉండదు. మహా అంటే ఒక అరగంట 20 నిమిషాలు ఉండొచ్చు, అది కూడా అక్కడక్కడక్కడ వచ్చి వెళ్ళొస్తుంది. ఇంకో సీన్సే ఉన్నాయి బ్యాక్ అంతే. మిగతా ఇంకా మన ఇండస్ట్రీ వాళ్ళు చూపెట్టారు ఇందులో. ఈరోజు అందులోనే ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళి సినిమాలో కూడా సేమ్ అలానే చూపిస్తారు. కార్పొరేటర్లు ఎలా ఉంటారు అనేది సీన్స్ బాగుండే. కానీ నేను నిజంగా శంకర్ ఏంది ఇలా తీసాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా భయ. ఇది ఒక్కటి కొంచెం అప్సెట్ అయ్యాను.